ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్తో సహా అనేక మంది మంత్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎప్పుడు కల్తీ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి లడ్డు తయారు చేశారు అని చెప్పారు. ఆ లడ్డూలే భక్తులందరికీ పంచారు. అయోధ్యలో శ్రీరామ మందిరానికి కూడా పంచారు అని చెప్పారు. వాళ్ళు వేసిన సిట్ కూడా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ కూడా ఇంచుమించుగా అలాంటి నివేదికే ఇచ్చింది. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఎంత కాదన్నా కూడా, జరగలేదు కల్తీ అని చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఆ పార్టీలను సపోర్ట్ చేసేటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని ప్రచారం చేసింది. అదే వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్లడంతో సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించడంతో సిబిఐ ఒక పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేసి నెయ్యి ల్యాబ్ టెస్టులకు పంపించి సైంటిఫిక్గా పరీక్షలు చేసి నెయ్యి కల్తీ జరగలేదు, కానీ అసలు వాడిందే నెయ్యి కాదు, పామాయిల్ను ఇంకేవో 2-3 కెమికల్స్ కలిపి ఒక నెయ్యి కాని నెయ్యిని తయారు చేసి లడ్డూలు తయారు చేశారు అని చెప్పి నివేదిక ఇచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఆ నివేదిక బయటపడటంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని తేలిపోయింది. అయితే ఇదే విషయాన్ని చిత్తూరు పర్యటనలో, కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులు అడిగితే ఆయన అవును మేము చేసిన ఆరోపణలు అబద్ధం, అవాస్తవం అని తేలింది అని చెప్పకుండా మళ్ళీ ఆ ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేసింది, తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుంది, వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే నిన్ను అడిగింది ఏంటి, లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగింది, కొవ్వు ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిపింది అని మీరు చెప్పారు కదా, మరి సిబిఐ విచారణలో ఇది కొవ్వు కల్తీ జరగలేదు అని తేలింది కదా, ఇప్పుడు మీరేమంటారు అంటే ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా వైసీపీ మీద మళ్ళీ ఆరోపణలు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కున్నారు, తిరుపతి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగారు అంటూ మాట్లాడారు. అదేంటి, తిరుపతి ప్రసాదాన్ని రాజకీయం చేసింది మీరు కదా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. తిరుపతి ప్రసాదాన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి లడ్డూ కల్తీ జరిగింది, ఆవు నెయ్యి, పంది నెయ్యి, చేప కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది నెయ్యిలో అని చెప్పారు కదా. రాజకీయం చేసింది ఎవరు? మీరు కదా. మీరు రాజకీయం చేసి ప్రతిపక్ష పార్టీ మీద మళ్ళీ ఆ నింద మోపుతారేంటి? మీతో క్షమాపణ చెప్పించాలని కదా వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసాయన్నావు కదా నెయ్యిలో, లడ్డులో కల్తీ జరిగిందన్నావు కదా. చంద్రబాబు నాయుడు, నువ్వు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పండి భక్తులకి. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కదా. ఎంతోమంది పవిత్రంగా భావించేటువంటి లడ్డూని కల్తీ జరిగిందని రాజకీయాలకు వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కదా, మరి క్షమాపణ చెప్పాలి కదా. అడిగితే మీడియా మిత్రులు చంద్రబాబు నాయుడు రివర్సులో వైసీపీ వాళ్ళు రాజకీయం చేశారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తే అలా, ఆయన నా కులదైవం, నేను ఎప్పుడు కూడా మామూలు భక్తుడిగా, సాధారణ భక్తుడిగానే వెళ్ళి దర్శనం చేసుకుంటాను, సేవలు చేస్తాను, ముఖ్యమంత్రి హోదాలో కూడా నేను అలా అధికార దర్పాన్ని ప్రదర్శించును వెంకటేశ్వర స్వామి దగ్గర, ఆయన అంటే వీరాభిమాన్ని, వీరభక్తుడిని అని మాట్లాడుతూ వైసీపీని విమర్శించడం ఏంటి? రాజకీయానికి వాడింది నువ్వు లడ్డూని, వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడింది టీడీపీ, జనసేన. వైసీపీని మళ్ళీ ఇప్పుడు లడ్డూ కల్తీ లేదని తెలిసేసరికి మళ్ళీ రాజకీయం చేస్తుంది వైసీపీ అని మాట్లాడితే ఎట్లాగా? నిజం మాట్లాడుతుంది వైసీపీ. సిబిఐ ఏం చెప్పిందో అది చెప్తోంది, దానికి సమాధానం ఏమండి? సిబిఐ కల్తీ జరగలేదని చెప్పింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, అంతేగాని వైసీపీ రాజకీయం చేస్తుందని మాట్లాడితే ఎలాగా? రాజకీయం చేసింది మీరు కదా, ఇదంతా ప్రజలు చూశారు కదా. లడ్డూలో కల్తీ జరిగిందని మొట్టమొదటి చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అది అంతా ప్రజలు గమనించారు కదా, చూశారు కదా, వీడియోలు కూడా, పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు కదా మీరు లడ్డూ కల్తీ జరిగిందని. మీరు కల్తీ లేదని సిబిఐ తేల్చాక వైసీపీ రాజకీయం చేస్తుంది వెంకటేశ్వర స్వామితో అంటారేంటి?
ఆశ్చర్యంగా ఉంది. ఇది దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. అయినా ప్రజలు గమనిస్తున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా గమనిస్తున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఎవరు పవిత్రంగా చూస్తున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారు, చూసి నిర్ణయం తీసుకుంటారు.